యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని నన్ను ప్రభు ఆయన చిత్తము చొప్పున ఆయన ఏర్పాటు చొప్పున పరలోకము నరకమును చూపించడము అనేక విషయాలను మనం తెలుసుకొని ఉన్నాము. ఎన్నో విషయాలను ప్రభు చూపించారు. మరి ఆ యొక్క వీడియోస్ మీరు చూసి ఉన్నారు. ఎంతోమంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారంలో ఉంటున్న వారు కూడా నరకం ఎంత భయంకరంగా ఉంటుందని వారి యొక్క జీవితాలను సరిచేసుకొని ప్రభువులో ముందుకు సాగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంతేవిధంగా దేవుడు ఎన్నో విషయాలు ఎంతోమందికి దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటూ ఉంటాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఒక్కొక్క ప్రవక్తని ఒక్కొక్క విధముగా తను ఏర్పాటు చేసుకొని వాడుకోవడం జరిగింది. భూమి మీద ఉన్న మరి ప్రతి ఒక్కరిపైన దేవుని కనుదృష్టి ఉంటూ ఉంటుంది. కానీ ఆయన కనుదృష్టిలో కొంతమందిని ఆయన చిత్తం చొప్పున వాడుకుంటూ ఉంటాడు. కొంతమందిని వాక్యము చెప్పు రీతిలో వాడుకుంటాడు. కొంతమందిని ఆరాధన చేయవారిగా వాడుకుంటాడు. కొంతమందిని మరి ప్రవచన వరముల చేత కృపావరములతో వాడుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ ఉంటాడు. నిజంగా మరి ఎంతోమంది కూడా మరి అధికమైన సమయం దేవునితో గడుపుతున్నప్పుడు ప్రభు ఎంతోమందికి అనేక దర్శనాలు, అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. ప్రభు చిత్తము ఆయన ఏర్పాటు. ఆయన బూదిగంతముల నుండి ఉన్న దేవుడు, యుగాంతరం వరకు ఉండు దేవుడు, ఆయన నిత్యము నిరంతరం ఉండు దేవుడు, సర్వశక్తివంతుడు దేవుడు. ఆ దేవాది దేవుడి చిత్తము ఆయన ఏర్పాటు. ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎవరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో, ఎవరిని ఏ విధముగా మరి నడిపించాలో ప్రభువుకు తెలుసు. చూడండి, డీజీ దినకర్ గారు వారైతే ఎన్ని ప్రాంతాల్లో చూశారు పరలోక విషయాలు, ఎన్నో విషయాలు. మరి మాటలు వింటుంటే చాలా మనము ఆత్మీయతలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో మరి వారి యొక్క ఆత్మను పరలోకం తీసుకువెళ్ళి అనేక విషయాలను చూపించడము, తెలియపరచడము, అనేకులతో ఆ స్థలంలో మాట్లాడడము, ఎన్నో విషయాలని మరి డీజీ దినకర్ గారు చెప్పడము, మరి యూట్యూబ్లో వినడం కూడా ఎన్నో విషయాలు ఉన్నవి. అంతేకాదు పాల్ యాంగిచో గారు, ఇంకా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది కూడా ప్రభు చూపించి అనేక విషయాలను తెలియపరుస్తూ అనేకుల్ని కూడా ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క వెలుగు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అది దేవుని చిత్తము. ప్రతిదీ దేవుని ఏర్పాటే. ఆయన చిత్తము లేనిది ఎవ్వరు కూడా ఏమీ చేయలేము. అది కేవలము ఆయన ఏర్పాటును బట్టి ప్రభు మరి అనేకుల్ని ఏ విధంగా వాడుకోవాలో వాడుకుంటూ ఉన్నాడు. వాడుకుంటున్న సమయంలో మనము కూడా ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ విమర్శించేవారుగా ఉండకూడదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. చూడండి, కొంతమంది చెప్తుంటారు, అమ్మా నేను చనిపోయినాక ఒరే ప్రభు తిరిగి మరలా నన్ను పరలోకంలోకి తీసుకెళ్ళి ఒక స్థలంను చూపించి తిరిగి మరలా నన్ను కొంతకాలం బ్రతికి భూమి మీద ఉండమని తిరిగి నా ఆత్మను పంపించాడు, నేను తిరిగి లేచానని. కొంతమంది చనిపోయిన వారు కూడా మరలా దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి బ్రతికి సాక్ష్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు ఎంతోమంది. ఆ విషయం చూసుకున్నట్లయితే మరి అది ఎలా జరిగించబడింది? దేవుని చిత్తం. అది ఆయన చిత్తము. ఆమె తిరిగి మరలా బ్రతకాలని, ఆమె యొక్క తిరిగి ఆమె సాక్ష్యం చెప్పుట కోసం ప్రభు మరలా ఆయన రాజ్యాన్ని మరి ఆమె కనులారా చూసి తిరిగి బ్రతికి మరలా ప్రభు యొక్క రాజ్యం ఈ విధంగా ఉంది, ప్రభు నాతో మాట్లాడాడని చెబుతూ వారు సాక్ష్యాలు పంచుకున్న వారు కొన్ని వేల మంది కూడా మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు.